అండి నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి ఫుడ్ క్రియేటర్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా అండ్ ఈజీగా కూడా అయిపోతుందండి. ముందుగా దీనికోసం ఒక శుభ్రం చేసి పెట్టిన కేజీ చికెన్ని తీసుకోండి. దీంట్లోనే టేబుల్‌న్నర స్పూన్ దాకా కారాన్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్‌ని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్‌గా దంచిందైతే చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే 2 గెరిటెల చిక్కటి పెరుగును వేసేసుకొని ఈ చికెన్ అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకున్న దాన్ని ఒక గంట పాటు మనం మ్యాగ్నేట్ చేసుకోవాలండి. మ్యాగ్నేట్ చేసుకునే టైం లేదు అనిపిస్తే ఒక అరగంట పాటు డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి కడాయిని పెట్టేసుకొని ఈ మ్యాగ్నేట్ చేసి పెట్టిన చికెన్‌ని దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మూత పెట్టేసి వాటర్ అన్ని బయటకు వచ్చే వరకు ఉడికించుకుంటూ ఉండాలండి. చూడండి వాటర్ అనేది బాగా రిలీజ్ అయ్యి ఈ విధంగా ఉంటుందండి. ఇప్పుడు వాటర్ అని ఎగిరిపోయేంత వరకు కూడా మధ్య మధ్యలో కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి చికెన్ అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇలా ఫ్రై అయిపోయిన చికెన్ని 70-80% వరకు చికెన్ ఇక్కడే ఫ్రై అయిపోయి ఉంటుందండి. చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుంది. దీన్ని పక్కకు తీసేసుకొని ఇదే స్టవ్ మీద ఇంకొక మందపాటి కడాయిని పెట్టేసుకొని దాంట్లో 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్‌ని వేసుకోండి. దీంట్లోనే హోల్ బిర్యానీ మసాలాలు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవి వేసుకోండి. దీంట్లోనే 10-15 దాకా జీడిపప్పు పలుకుల్ని వేసేసుకొని ముందుగా ఫ్రై చేసుకొని దీంట్లోనే గుప్పెడంత కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న 3-4 ఉల్లిపాయల్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకొని వేసేసుకొని దీంట్లోనే చిటికెడంత పసుపు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఉల్లిపాయ అంతా కూడా మంచి గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అలా ఫ్రై చేసుకుంటేనే మనకి ఫ్రై రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. చూడండి మనకి ఉల్లిపాయ అంతా కూడా మగ్గిపోయి ఈ విధంగా ఉంది కదా. దీంట్లోనే చికెన్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు ఈ ఆయిల్‌లో చికెన్ అంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. చికెన్‌ని ఇలా ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా కూడా చికెన్‌కి అంతా పట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు దీనంతా కూడా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే మనం ట్రిక్ ఇండియా మసాలా వాళ్ళది యూజ్ చేస్తున్నామండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మసాలా ఒక్కటి చాలు. ఇంకే మసాలాలు మనం యూజ్ చేయాల్సిన పని లేదండి. 1 కేజీ చికెన్‌కి ఈ 20 గ్రాముల ప్యాకెట్ కరెక్ట్‌గా సరిపోతుంది. దీంట్లో ధనియాల పొడి కానీ, గరం మసాలా కానీ ఎటువంటి యూజ్ చేయాల్సిన పని లేదు. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేసి ఉండరండి. ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా అస్సలే ఉండవు. జస్ట్ 1 కేజీ చికెన్‌కి 20 గ్రాముల ప్యాకెట్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. బ్యాచిలర్స్ అయినా ఈ చికెన్ ఫ్రైని ఈజీగా ప్రిపేర్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఈ ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్‌ని కన్సిస్టెన్సీ చాలా చాలా మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. ఈ టైంలో మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఎంత టెండర్‌గా, జ్యూసీగా ఉంటుందో ముక్క అనేది. ఫైనల్‌గా దీంట్లో కొత్తిమీర జల్లేసేసుకొని మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఈ టేస్టీ అయిన చికెన్ ఫ్రైని సింపుల్‌గా మనం చేసేసుకున్నాం కదా. చికెన్ ఫ్రై అచ్చంగా మనం బయట ఫుడ్ తింటూ ఉంటాం కదా. ఆ ఫ్రై లాగా అచ్చంగా చాలా టేస్టీగా ఫ్లేవర్‌తో కూడా చాలా బాగుంటుందండి. ముక్క కూడా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది. మీకు గనక ట్రిక్ మసాలా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ అన్నీ ఇస్తున్నాను. ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీరు గనక ట్రై చేసినట్లయితే ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని చూస్తూ ఉండండి. నచ్చితే ఒక లైక్ చేసి